నమస్కారం. శ్రీ చదివే స్పాటకస్ నవలను విని ఆనందిద్దాం. నువ్వు ఏ కలగంటున్నావు అని అడిగిందామె. నన్ను దగ్గరగా అదిమి పట్టుకో, పాడు కలలేం రావు. అతనలాగే చేశాడు. నెమ్మదిగా ఆమెనడిగాడు. మనం ఇద్దరం కలిసి ఉండకపోవచ్చు. అది నువ్వెప్పుడైనా ఊహించావా? అయితే అప్పుడేం చేస్తావు వరీనియా? అప్పుడు నేను చస్తాను. ఆమె ఒక్క మాటలో సమాధానం చెప్పేసింది. నన్ను నువ్వు బాగా ప్రేమించినట్లయితే నేను దూరంగా ఉన్నా, చచ్చిపోయినా చచ్చిపోతాననవు. నువ్వలా అనుకుంటున్నావా? అవును. అయితే నేను చచ్చిపోతే నీకు చచ్చిపోవాలని ఉండదా? నాకు జీవించాలనే ఉంటుంది. ఏం? జీవితమే లేకపోతే మరింకేదీ ఉండదు కనుక. మరి నువ్వు లేకపోతే మరి నాకు జీవితమే ఉండదే అంది ఆమె. నువ్వు నాకొక మాటిచ్చి అది తప్పకుండా చేస్తానని ఒట్టు పెట్టాలి. నేనొక మారు మాట ఇస్తే అది చేస్తా, లేకపోతే మాట ఇవ్వనే ఇవ్వను. ఎప్పుడూ నిన్ను నువ్వు చంపుకోనని మాట ఇవ్వాలి స్పాటకస్ అన్నాడు. ఆమె కొంతసేపు వరకు సమాధానం ఇవ్వలేదు. చివరకు ఆమె చెప్పింది, అలాగే, నేనెప్పుడూ ఆ పని చెయ్యనులే. కొద్దిసేపటికి ఆమె కౌగిలిలో అతను ప్రశాంతంగా హాయిగా నిద్రపోయాడు. వ్యాయామానికి వేళ తెలిపింది ప్రభాతభేరి నాదం. పొద్దుట భోజనానికి ముందు ఇద్దరిద్దరు చొప్పున వరుసలు తీరి ఒకరి వెనుక ఒకరు 40 నిమిషాలు వ్యాయామం చేయాలి. నిద్రలేచిన ప్రతివాడి కొట్టు తెరిచి ఒక గ్లాసుడు మంచినీళ్ళిస్తారు. అతనికో స్త్రీ ఉంటే ఆమె చేత ఆ గది శుభ్రం చేయించి ఆమెను కేంద్రంలో ఇతర పనులకు పంపించేస్తారు. బేటియాటస్ శిక్షణా కేంద్రంలో వృధా అనేది కనిపించనే కనిపించదు. బానిస స్త్రీలు శిక్షణా కేంద్రంలోని వంటిల్లు తుడవాలి, అంట్లు తోమాలి, వంట చేయాలి, వంటిల్లు వెనుకనున్న పెరడు దున్నాలి, స్నానశాలలు బాగుచేయాలి, గొర్రెలను పెంచాలి, చవకగా తయారయ్యే అంబలి పోసి కొరడాతో బాది వీళ్ళందరి చేత పని చేయించేవారు. భూస్వాముల కన్నా బాధ పెట్టేవాడు బేటియాటస్. కానీ స్పాటకస్ అన్నా వరీనియా అన్నా అతనికెందుకో భయంగానే ఉండేది. వాళ్ళల్లో దేన్ని చూసి భయం కలిగేదో అతనికే తెలియదు. ప్రత్యేకం ఆ రోజు మాత్రం శిక్షణా కేంద్రమంతటా అసహనము, ఏహభావం పూర్తిగా వ్యాపించిపోయాయి. మల్లుల్ని ఆవరణలోకి శిక్షకులు తోలిన పద్ధతిలో, ఆఫ్రికా మల్లుని శరీరాన్ని శిలువ వేయడంలో, బానిస స్త్రీలను అకారణంగా కొరడాలతో బాదడంలో ఇదే కనిపిస్తుంది. ఆ రోజు ఉదయం వరీనియా అంటే వాళ్ళకి భయం వెయ్యలేదు. ఆమెకు గట్టిగా కొరడా దెబ్బలు తగిలాయి. తక్కిన వాళ్ళకన్నా కొరడా ఆమెనెక్కువ మార్లు తాకేది. వరీనియా వంటగదిలో పనిచేస్తుంది. అందుకే ఆమెనక్కడికి తోలేశారు. బేటియాటస్ క్రోధం అక్కడి వాతావరణమంతటా వ్యాపించింది. అసలు ఏ వర్తకుడికైనా ఒకందుకే కోపం వస్తుంది. ఆర్థిక నష్టం వల్ల. ఒకటి అనుకున్న దానిలో సగం డబ్బు ఇవ్వడం మానేశాడు బ్రాకస్. కావాలంటే వ్యాజ్యం వేసుకోవచ్చు. కానీ వ్యాజ్యాలతో వ్యవహారాలతో ఎవడు పడగలడు? అందులోనూ ఒక రోమన్ ఉన్నత కుటుంబీకుడికి వ్యతిరేకంగా రోమన్ కోర్టులో న్యాయం లభించడమేమిటి? అతని కోపం ఎన్నో రూపాల్లో ఎన్నో విధాలుగా అక్కడంతా తాండవిస్తూనే ఉంది. వంటగదిలో ఆడాళ్ళందర్నీ పెద్ద కర్రలతో బాదేశాడు వంటవాడు. తమ యజమాని చేతి దెబ్బలు చవిచూసిన శిక్షకులు మల్లుల్ని వాయించారు. స్పాటకస్ తన స్థానంలో ఉన్నాడు. ఒకవైపు గేనికస్, మరోవైపు గాల్ మల్లుడు క్రిక్సస్ ఉన్నారు. శిక్షకులు రోజుకన్నా హెచ్చుగా ఆయుధాలు ధరించారు. ముఖ్యంగా కత్తి, నిడుపాటి ఖడ్గం. తలుపులు తెరిచి ఉన్నాయి. అక్కడ 40 మంది సైనికులు చేతుల్లో పెద్ద ఈటెలు ధరించి నిల్చున్నారు. ఉదయభానుని వెచ్చదనం ఇసుకను తాకుతోంది. కానీ స్పాటకస్లో ఆ వెచ్చదనం లేదు. ఏమిటిదంతా అని గేనికస్ అతన్ని ప్రశ్నించాడు. తల ఊపి మౌనంగా ఉండిపోయాడు స్పాటకస్. పోనీ వాళ్ళల్లో ఒక్కడినైనా చంపాడు కాదు. చావదలుచుకుంటే ఇంతకన్నా మంచి చావే చావొచ్చుగా. నువ్వింతకన్నా మంచి చావు చావగలవా? అతడో కుక్కలా చచ్చాడు. నువ్వూ అంతే క్రిక్సస్ అనే గాల్ చెప్పాడు. పొట్ట పెగుల్చుకుపోయి ఇసుకలో పడి చచ్చాడతను. నువ్వూ అంతే. తానేం చేయాల్సింది అప్పుడే గ్రహించాడు స్పాటకస్. సరిగా చెప్పదలుచుకుంటే
ద్రవీభూతంగా ఉన్న గ్రహణ శక్తి ఇప్పుడే ఘనీభవించింది. అది ఒక రూపం పొందుతోంది. దాని అంతం రాబోయే కాలాల్లో ఉందో లేదో ఆ వాస్తవికతను అతనితో, అతని చుట్టూ ఉన్న హతభాగులతో సంబంధముంది. మున్ముందు జరగబోయే వాటితోనూ సంబంధముంది. నీగ్రో కళేబరాన్ని చూశాడు. కొరడాలతో విపరీతంగా మోదిన శరీరం అది. కత్తులు, బల్లేలు ఆ శరీరాన్ని చీల్చిన చోట్ల చర్మం వలువబడి ఎర్రని మాంసపు ముద్దలు రక్తం చిమ్మి గడ్డకట్టి ఎండిపోయాయి. ఉన్నతమైన, బలిష్టమైన అతని భుజాల మధ్య తల ముందుకి ఒక పక్కగా పట్టుతప్పి వేలాడుతోంది. ఈ రోమన్లకు జీవితం అంటే ఎంత రోత అనుకున్నాడు స్పార్టకస్. వాళ్ళెంత సులభంగా చంపగలరు. చావు అంటే అంత వ్యామోహము, ఉత్సాహము. తనబోటి బానిసజాతి రక్తంతో ఎముకల మీద బతికే వాళ్లకు అది ఎందుకుండదు? శిలువ వేయడమంటే ఎంత మోహపరవశత చెందుతారో వాళ్ళు. ఆ జబ్బు కార్తేజ్లో పుట్టింది. బానిసను చంపడానికి ఈ శిలువ వేయడమే సరైన పద్ధతి అనుకున్నారు కార్తెజీనియన్లు. రోమన్లు హస్తాలెక్కడకు సాచితే అక్కడకు ఈ శిలువ వ్యాపిస్తోంది. బేటియాటస్ ఆవరణలోనికి వచ్చాడు. పెదిమలు కదలకుండా స్పార్టకస్ తన పక్కనున్న గాల్ను అడిగాడు. నువ్వెలా చస్తావు మరి? థ్రేషియన్, నువ్వెలా చస్తావో నేను అలానే. అతను నా నేస్తం. మృతుడైన నీగ్రోని చూపి చెప్పాడు స్పార్టకస్. అతను నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమే కొంపకూల్చుతుంది. వెనుక సైనికులు నిలబడగా చెప్పుకుపోతున్నాడు బేటియాటస్. మిమ్మల్ని నేను మోపుతున్నాను. మీకు మంచి మంచి వేపుడు కూరలు, మంచినీటి చేపలు, పలావు పెట్టి మరీ మేపుతున్నాను. మీకు స్నానాలు, మానీసులు చేయిస్తున్నాను. గనిగోతుల్లో పనిచేసే మీ మూకనంతటినీ, ఓడల అడుగున పడి ఏడ్చిన మిమ్ములనందరినీ చావకుండా ఇక్కడకు తీసుకువచ్చి మేపితే సోమరిపోతుతనానికి చక్రవర్తులై రోమ్నే తినేస్తున్నారు మీరు. పూర్వం మీరుండే నీచస్థాయి కన్నా అధమాధమమైనదేదీ లేదు. అలాంటి మీకు ఏం కావాలంటే అదిచ్చి మీరెక్కడ బాధపడతారో అని సకల సౌకర్యాలు, సదుపాయాలు చేశాను నేను. నువ్వు నా నేస్తానివేనా? స్పార్టకస్ అడిగాడు. గాల్ పెదిమలు కనబడకుండా మెదిపాడు. మల్లుడా, మల్లుల సహవాసం మాను. నేను నిన్ను నేస్తం అంటాను స్పార్టకస్ అన్నాడు. చెబుతున్నాడు బేటియాటస్. ఆ నల్లకుక్క మసిపూసిన హృదయంలో కృతజ్ఞత లేదు. మీలో ఎంతమందికి ఉన్నారలాంటి వాళ్ళు? మౌనంగా నిలబడ్డారు మల్లులు. నా దగ్గరకు ఒక నల్లవాణ్ణి తీసుకురండి శిక్షకులను ఆజ్ఞాపించాడు బేటియాటస్. వాళ్ళు వెళ్ళి ఆఫ్రికన్లలోంచి ఒకణ్ణి అతని దగ్గరకు ఈడ్చుకుపోయారు. ఇదంతా పూర్వమే ఏర్పాటు చేసుకున్నారు. బాజాలు వాయించడం ప్రారంభమైంది. 2 సైనికులు వచ్చి బల్లెలను పైకెత్తారు. బాజాలు మరింత వేగంగా, గట్టిగా మోగుతున్నాయి. భయంతో, బాధతో కొట్టుకుంటున్నాడు నీగ్రో. 2 రోమన్ ఈటెలు హృదయ ప్రదేశంలో దిగాయి. క్షణం క్రితం నిండు ప్రాణంతో ఉన్న నీగ్రో ఇప్పుడు ఇసుకలో పడి ఉన్నాడు. 2 ఈటెలు చిత్రంగా కోణాకృతి ధరించాయి. రోమన్ మృత్యువు అతన్ని అలంకరించింది. తన దగ్గర నిలబడ్డ ఉద్యోగి వైపు తిరిగి బేటియాటస్ చెబుతున్నాడు. ఇకనేం కంగాళీ చేయరు. ఈ కుక్కలు ఇంకా గుర్రైనా పెట్టలేవు. నేను నిన్ను నేస్తమంటున్నా గేనిగస్ స్పార్టకస్తో అన్నాడు. ఏమీ అనలేదు గాల్. బరువుగా, దీర్ఘంగా గాలి పీలుస్తూ నిలబడ్డాడు. అప్పుడు ఉదయపు కవాతు ప్రారంభమైంది. కొంతకాలం తర్వాత బేటియాటస్ సెనెట్ పరిశీలనా సంఘం ముందు హాజరయ్యాడు. తన శిక్షణా కేంద్రంలో కుట్రలు, మాయోపాయాలు పన్నినట్లు తనకేమీ తెలియదని, అసలు అలా పన్నడం అసాధ్యమని, అటువంటివి తాను నమ్మలేకపోతున్నానని చెప్పి, దీనికి ఆధారంగా అతనొక విషయాన్ని వినిపించాడు. శిక్షణా కేంద్రంలో స్వేచ్ఛ ఇస్తానని 2 మల్లుల్ని జీతాలిచ్చి పోషిస్తాడు. అప్పుడప్పుడు ఆ 2 ప్రదర్శనలిస్తారు కూడా. అందులో ఒకడికి ముందనుకున్న విధంగానే స్వేచ్ఛ ఇస్తారు. రెండోవాడు కొద్ది దెబ్బలతో తిరిగి వస్తాడు. మల్లుల రహస్యాల్ని చెప్పే మరొక మల్లుడిని ఆ ఖాళీ జాగాలో నియమిస్తాడు. దీన్ని బట్టి చూస్తే ఏ కుట్ర తనకు తెలియకుండా జరిగే అవకాశం లేదు అని అతని వాదన.
ఎన్నిసార్లు బానిసల తిరుగుబాట్లు జరిగినా, వీటికి కారణం గానీ, కారకులు గానీ, ఈ విషఫలితాలకు దారితీసిన పరిస్థితులు గానీ, అవిచ్ఛిన్నంగా సాగిపోతున్న వీటి మూలం గానీ ఎప్పుడూ తెలుసుకోలేకపోతున్నారు. సిసిలీలో పెద్ద ఎత్తున జరిగిన విప్లవానికైనా, ఏ కొద్దిమంది దౌర్భాగ్యులనో శిలువెయ్యడంతో అంతమయ్యే తోటల్లో జరిగే విఫల ప్రయత్నాలకైనా మూలం ఇది అని సెనేటు నేటికీ చెప్పలేకపోయింది. అయినా మూలకారణాలు తెలుసుకు తీరాలి. విడివిడిగా ఉన్న దేశాలను రోమను రోడ్లు దగ్గరగా చేర్చాయి. ప్రపంచానికే ముఖ్యపట్టణం అనదగిన బలవత్తరమైన రోమ్లో ఆనందానికి, ఆహారానికి లోటు లేదు. ఇక్కడే ఒక జబ్బు వ్యాపిస్తోంది. దాని మూలం ఎవరికీ తెలియదు. అప్పుడు సెనేటు బేటియాటస్ను అడిగింది. అయితే కుట్ర గానీ, మాయోపాయం గానీ, దురాలోచన గానీ జరుగుతున్న సూచనలేవీ కనబడలేదా? ఏమీ కనబడలేదు. మీరా ఆఫ్రికా వాడికి మరణశిక్ష విధించినప్పుడు మేం అది సరైనదేనని భావిస్తున్నాం లెండి. ఏ విధమైన నిరసన లేదు. లేదే. బయట నుంచి ఏ విధమైన సహాయం కానీ, అన్యుల ప్రోత్సాహం కానీ ఉండే అవకాశం ఉందంటారా? దానికి అవకాశం ఏమీ లేదు బేటియాటస్ చెప్పాడు. బయట నుంచి సహాయం కానీ, ధనం కానీ ఈ నాయకత్రయం స్పార్టకస్, గెనికస్, క్రిక్సస్ లకు లభించిందంటారా? అటువంటిది ఏమీ లేదని భగత్ సాక్షిగా చెప్పగలను అని సమాధానమిచ్చాడు బేటియాటస్. కానీ ఎవరూ ఒంటరిగా లేరు. అందులోనూ స్పార్టకస్ ఎప్పుడూ ఒంటరిగా ఉండడు. తను నిర్మించుకున్న ఏ గూటిలోనో ఏకాకిగా ఉండిపోడు. అదే అతనిలోని పరమాద్భుతమైన శక్తి. మేరియస్ బ్రాకస్ ఏర్పాటు చేయించిన ప్రదర్శన పోరాటాలు అనుకోని విధంగా పరిణమించిన నాటికి కొంతకాలం ముందు సిసిలీలో 3 పెద్ద తోటలలో తిరుగుబాట్లు లేచాయి. ఈ తిరుగుబాట్లలో పాల్గొన్న మొత్తం 900 మందిలోనూ చాలా కొద్దిమందిని తప్ప తక్కిన వాళ్లను శిలువలపై వేలాడదీశారు. ఈ రక్తపాతం అయాక కానీ బానిసలను చంపడం వల్ల ఎంత డబ్బు నష్టం వస్తుందో గ్రహించలేకపోయారు. చంపగా మిగిలిన 100 మందిని ఓడల వాళ్లకు అమ్మేశారు. ఆ ఓడలలోనే బేటియాటస్ ఏజెంటు ఒకడు బలిష్టమైన పొడుగాటి క్రిక్సస్ను చూశాడు. బానిసలు పెంకెఘటాలని పేరుకుపడడం వల్ల వాళ్లకు ధర గిట్టుబాటు అయేది కాదు. బానిస వ్యాపారం చేసే వాళ్లకు ఆఫ్రికా నౌకా కేంద్రంలో అల్లరి, గొడవ జరగడం మంచిది కాదని తోచి అతని గతచరిత్ర చెప్పకుండా క్రిక్సస్ను వదుల్చుకొన్నారు. మొత్తం మీద స్పార్టకస్ ఏకాకిగా లేడు. ఒక బ్రహ్మాండమైన అల్లికలో తను ఓ భాగం కాకపోనూ లేదు. అతని పక్క గదిలో క్రిక్సస్ ఉండేవాడు. సాధారణంగా ప్రతి సాయంత్రం తలుపులకు తల చేరువగా పెట్టి పడుకుని బానిసత్వ విమోచనకై అర్ధశతాబ్దం నుంచి ఎడతెరిపి లేకుండా సిసిలీలో జరుగుతున్న నిరంతర పోరాటగాథలను క్రిక్సస్ చెప్పగా వినేవాడు. బానిసల్లో బానిసై పుట్టినవాడు స్పార్టకస్. కానీ తన వంటి వారిలోనే పురాణ పురుషులు అవతరించారు. ఏచీల్స్, హెక్టర్, ఒడెస్సస్ల వంటి మహానుభావులు ఉదయించారు. పాటల్లో, పద్యాల్లో వాళ్ల కీర్తి ప్రస్తుతింపబడకపోయినా, దేవతల జాబితాల్లో వారి పేర్లు చేర్చి నైవేద్యాలు, హారతులు ఇవ్వకపోయినా వాళ్ళు మహానుభావులే. మానవ సమాజపు ధృవతారలు. ఇదే చాలు. రోమన్ల అలాగే వాళ్ళ దేవతలు బానిసల జీవితాలతో సంబంధం లేనివాళ్ళు. కాబట్టి ఏచిల్స్, అలాగే హెక్టర్, ఒడెస్సస్ సామాన్య మానవులు, బానిసలు. అందులోనూ దిగంబరులైన బానిసలు. బజారులో గాడిదల కన్నా తక్కువ ధరకు అమ్ముడుపోయే సరుకు. నాగలికి కట్టి పొలం దున్నించడానికి ఉపయోగించే జంతువులు. కానీ వాళ్ళు ఎటువంటి అఖండులు. దివిలోని ప్రతి ఒక్క బానిసను విడిపించి స్వేచ్ఛనిచ్చి 3 రోమన్ సైనిక దళాలను తుత్తునీయలు చేశాడు యూనస్. గ్రీకువాడు ఎథీనియన్, థ్రేస్ వాడు సాల్వియస్, జర్మనీవాడు ఉండార్టు, యూదుడైన బెంజోష్ కార్తేజ్ నుండి పారిపోయి పడవ నడిపే వాళ్ళందరితో సహా ఎథీనియన్తో కలిశాడు. వింటున్న స్పార్టకస్ తన హృదయం గర్వంతో, సంతోషంతో ఉప్పొంగిపోతోందని
కొనేవాడు. తన హృదయాన్ని, ఆత్మను పవిత్రం చేసే సోదరత్వం, ఆత్మీయత ఈ స్వర్గస్థులైన మహాపురుషుల పట్ల తనకు కలిగినట్లు భావించేవాడు. మృత్యుంజయులైన ఈ వీరుల పేర్లు విన్నప్పుడల్లా అతని హృదయం ఆవేశంతో, ఉద్రేకంతో స్పందించేది. వారి మనస్సులో మెదిలిన భావాలు తనకు తెలుసు. వారే కలలు కన్నారో, సకలేంద్రియాలతో వాళ్ళు ఏది వాంఛించారో తనకు తెలుసు. వాళ్ళ సంబంధం అంతర్జాతీయమైనది. వారి ప్రకాశమైన విప్లవజ్యోతులు విఫలత వల్ల జాలిగొల్పేవి. రోమన్లు బానిసలను శిలువకు దిగగొట్టేవారు. బానిస కావడానికి నిరాకరించే బానిసకు ముట్టే బహుమానాన్ని అందరూ చూడ్డానికి ఈ శిలువలు. శ్రీ ఛానల్ ఆడియో నవలను వింటున్నందుకు ధన్యవాదములు.